ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలంటే ఒక సామిడి గోపాలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 6 నెలల నుంచి గడప గడప ప్రోగ్రాం తీసుకున్నాము. ప్రశాంత్ నగర్ ఫేస్ 1 కానీ, ప్రశాంత్ నగర్ 2 కానీ, ఎంకే నగర్ కానీ, భాగ్యకళ నగర్ అని, ఉడా కాలనీ కానీ ప్రతి కాలనీలలో తిరుగుతున్నాము. అనేక సమస్యలు, డ్రైనేజ్ రిలీజ్ అని చెప్పేసి డ్రైనేజ్ గిట పొంగి పొరలడం, అనేక జాగాలలో కింద రామాలయం గుడి పక్క గిట పొంగి పొరలడం, పక్కకు గుడికి వచ్చి మొక్కాలంటే గిట వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్న ప్రాంతం ఉంది. అదే విధంగా చొరవ తీసుకొని గోపాలన్న గారు ఆ రోజు అంతా టీం కలిసి అక్కడ విజిట్ చేయడము, కమిషనర్ గారు కలవడము, ఏ గారు డి గారు అందరు వచ్చి విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏం చిన్న చిన్న ప్రాబ్లం ఇక్కడ చేసినా 1 రోజు 2 రోజులతో తీరుతాయి. మెయిన్ ప్రాబ్లమ్ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ట్రంక్ లైన్ దగ్గర ఉంది కాబట్టి అది భారీ ఎత్తున కొంచెం పెట్టుబడి పెట్టి చేయవలసింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గోపాలన్న గారు పట్టు విక్రమార్కుల్లా ప్రోగ్రామ్ కి చేయాలి, వర్క్ చేయాలి. కట్టమైసమ్మ టెంపుల్ 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థ నడుస్తుంది. ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా చూసుకోవడం జరిగింది. శిలాఫలకాలకు దానికే పరిమితమయ్యారు కానీ పని అయితే కాలేదు. ఎందుకంటే శిలాఫలకాలు చేసిర్రు, శిలాఫలకాలు ఫోటోలు కొట్టి పోదులు ఇచ్చి పోవడం కాదు. ఇక్కడ శాశ్వతం పరిష్కారం చేయాలి జనాలకు. ఇక్కడ ఎన్నోసార్లు ఇప్పటికీ ఎన్నోసార్లు మునిగిపోవడము, వర్షాలు వస్తే మునిగిపోవడం జరిగింది. 2-3 నెలలు అయితే వర్షాకాలం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు మొన్న సుమారుగా 9 నుంచి 12 లక్షల వరకుని ఇక్కడ శాంక్షన్ చేపించి పని చేయించడం జరిగింది. ఆ కింద కృష్ణా వాటర్ లైన్ కింద అసలు కింద వాటర్ వెళ్ళడానికి వీళ్ళు లేని పరిస్థితిలో ఉంటే అక్కడ తూము కింద తోపించి 4 ఫీట్ల లోతు తోపించి గనెట్తో కట్టించి ఇప్పుడు వాటర్ ఎంత బాగా ఎత్తున మంచి స్పీడ్ లో వెళ్ళడం పరిష్కారం చూపించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు? మీరు 10 సంవత్సరాలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మేము పైన రేవంత్ రెడ్డి మాకున్నారు, కేఎల్ఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా మాకు ఇన్ఛార్జ్ చేసిన 58 డివిజన్ ఇన్ఛార్జ్ చేసిన మాకు గోపాలన్న గారు ఇట ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా మన ఇట్లా ప్రాబ్లం ఉందంటే రేపు పొద్దున పెట్టుకోండి మీ ఏరియాలో ప్రాబ్లం అని చెప్పేసి ఆయన కూడా వచ్చి సుమారు 6 నెలల నుంచి కష్టపడి తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు, మాకు పని చేయడానికి వస్తున్నాము, ప్రజల మొక్కు పొందడానికి వస్తున్నాము. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ విషయం ఉన్నా మేము మీ ఎంబడి ఉంటాము. పని చేయడానికే మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాము. మా పని గిట అవుతుంది, ట్రంక్ లైన్ పని గిట తొందర పూర్తి అయింది. భారీ ఎత్తున మంచి నీళ్లు పోతున్నాయి, అది చాలా సంతోషం. ఎంతమంది ఎవరు వచ్చి ఫోటోలు దిగిపోవడం, ఏదో షో చేయడం కాదు. షో అంటే మేము చేసిపోతాము, ఏదో చేసిపోవడానికి కాదు. పని చేసి చూపించాలి. అది చూపించే సత్తా మా కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీలో మా సోమిడి గోపాల్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.